ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. కృష్ణా జిల్లా గన్నవరంలో 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన వల్లభనేని వంశీకి గత ఎన్నికల్లో ఓటమి తర్వాత బ్యాడ్ టైం స్టార్ట్ అయినట్టు కనిపించింది. టీడీపీ నుంచి 2 సార్లు గెలిచి వైసీపీకి జై కొట్టి గత ఎన్నికల్లో ఘోర పరాజయ పాలైన ఆ ఫైర్ బ్రాండ్ జైలు కష్టాలు చూసి వైసీపీ సానుభూతి పరులే పాపమని జాలిపడే పరిస్థితి ఏర్పడింది. ఆ క్రమంలోనే పొలిటికల్ స్క్రీన్ పై కనిపించకపోవడంతో ఇక రాజకీయాలకు దూరంగా ఉండాలని ఆయన డిసైడ్ అయినట్లుగా ప్రచారం జరిగింది. జైలు జీవితంలో గెటప్ సహా లైఫ్ స్టైల్ కూడా మార్చేసుకున్న వంశీ వర్కింగ్ స్టైల్ మార్చుకుని తన పొలిటికల్ రీఎంట్రీ గ్రాండ్ గా ఉండేలా ప్లాన్ చేస్తున్నారట. ఫ్లాష్ బ్యాక్ లో జరిగిన తప్పిదాలు ఫ్యూచర్ లో రిపీట్ కాకూడదని న్యూ స్టైల్లో పొలిటికల్ స్ట్రాటజీ అమలు చేసేందుకు గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నారట. అసలు ఇంతకీ వంశీ స్కెచ్ ఏంటి? సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి తరువాత గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ పొలిటికల్ స్ట్రాటజీ మార్చారన్న చర్చ జిల్లా రాజకీయాల్లో జోరుగా నడుస్తోంది. ఒకప్పుడు పొలిటికల్ ఫైర్ బ్రాండ్ గా పేరొందిన వంశీ 2 సార్లు టీడీపీ తరపున పోటీ చేసి గన్నవరం ఎమ్మెల్యేగా గెలిచారు. 2019 ఎన్నికల్లో వైసీపీ వేవ్ లోను టీడీపీ నుంచి బొటాబొటి మెజార్టీతో విజయం సాధించగలిగారు. రెండోసారి ఎమ్మెల్యేగా విజయం సాధించిన తరువాత వల్లభనేని వంశీ స్వప్రయోజనాల కోసం కొద్ది కాలానికి అధికారంలోకి వచ్చిన వైసీపీలోకి జంప్ అయ్యారు. వైసీపీ నేతగా తనకు రాజకీయ భిక్ష పెట్టిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై తీవ్ర పదజాలంతో విరుచుకుపడేవారు. ఆఖరికి సిబిఎన్ కుటుంబంపై కూడా అనుచిత వ్యాఖ్యలు చేసి తీవ్ర విమర్శలు మూటగట్టుకున్నారు. 2024 ఎన్నికల్లో వైసీపీ తరపున గన్నవరం ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో దిగి ఘోర పరాజయం పాలయ్యారు. 2014 ఎన్నికల్లో దాదాపు 9,500 మెజార్టీతో గెలిచిన వంశీ 2019లో కేవలం 838 ఓట్ల ఆధిక్యంతో గట్టెక్కారు. అలాంటిది గత ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు ఆయన్ను 37,628 ఓట్ల తేడాతో ఓడించి షాక్ ఇచ్చారు. దాంతో వంశీ గన్నవరం నియోజకవర్గంలో దాదాపు సంవత్సరంన్నర పాటు లేకుండా పోయారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వరుస కేసులు నమోదవుతుండటంతో పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ కు పంపించారు. 137 రోజుల జైలు జీవితం తరువాత బయటకొచ్చిన వంశీ కొంతకాలం అజ్ఞాతంలోనే ఉండిపోయారు. అలాంటి వంశీ అనూహ్యంగా అకస్మాత్తుగా గన్నవరం నియోజకవర్గంలో ప్రత్యక్షమయ్యారు. ఇంతకాలానికి యాక్టివ్ పాలిటిక్స్ పై దృష్టి సారించిన వంశీ ఇప్పుడు తన స్టైల్ మార్చారంటున్నారు. తాను ఓటమితో డీలా పడలేదని, కేసుల విషయంలో రాజీ లేదంటున్న ఆయన అనారోగ్యం కారణంగానే ఇన్ని రోజులు నియోజకవర్గానికి దూరమయ్యానని చెప్తున్నారట. సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులు అరెస్ట్ అయి బెయిల్ పై బయటకొచ్చాక మొన్న మధ్య ఆర్టీఐ పిటిషన్లు దాఖలు చేసిన వంశీ గుడివాడలో సడన్ గా ప్రత్యక్షమయ్యారు. అలాగే నియోజకవర్గంలో కేసుల బారిన పడిన వారి కుటుంబ సభ్యుల ఇళ్లకు వెళ్లి పరామర్శించారు. ఇక వివిధ కారణాలతో ఆత్మహత్య చేసుకున్న, రాజకీయ దాడులకు గురైన కుటుంబాల ఇళ్లకు వెళ్లి ధైర్యం చెప్తున్న వంశీ నియోజకవర్గంలో సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. ఇక తన పర్యటనలు జరుగుతున్న ప్రాంతాల్లోని టీడీపీ నేతలను కుశల ప్రశ్నలతో పలకరిస్తోన్న వంశీ అక్కడి పరిస్థితులపై సైతం ఆరా తీస్తున్నారట. దాంతో అసలు వంశీ ఎందుకు సైలెన్స్ పాటించారు, ఇప్పుడెందుకు నియోజకవర్గంలో పర్యటనలు చేస్తున్నారు? చేశాడు సరే, తన పర్యటనలకు సంబంధించి వైసీపీ పార్టీ నేతలకు సైతం సమాచారం లేకుండా ఎందుకు వెళుతున్నారన్న చర్చ ఇప్పుడు నడుస్తోంది. ఓటమితో తాను కుంగిపోలేదని చెప్తున్న వంశీ తాజాగా తన పొలిటికల్ స్టైల్ మార్చి ప్రజల్లో తన పర్యటనలు ఉండేలా ప్లాన్ చేస్తున్నారట. అయితే ఇప్పటి వరకు పార్టీ పిలుపునిచ్చిన ఏ కార్యక్రమంలో పాల్గొనని మాజీ ఎమ్మెల్యే వైసీపీ ప్రమేయం లేకుండా అసలు నియోజకవర్గంలో ఎందుకు పర్యటిస్తున్నారనేది హాట్ టాపిక్ గా మారింది. వంశీ ఈ పర్యటనలతో తన వ్యక్తిగత చరిష్మా పెంచుకోవాలనుకుంటున్నారా అన్న చర్చ గన్నవరం పాలిటిక్స్ లో జోరుగా సాగుతోంది. నియోజకవర్గంలో మళ్లీ పునర్వైభవం కోసం వంశీ పావులు కదుపుతున్నారని ఆయన అనుచరులు సంబరపడిపోతున్నారు. అందులో భాగంగానే జైలు నుంచి విడుదలయ్యాక పర్యటనలు, పరామర్శల పేరుతో సుడిగాలి పర్యటనలు చేస్తున్న వంశీ ఇప్పుడు ప్రజా సమస్యలపై కూడా ఫోకస్ పెడుతున్నారు. అకస్మాత్తుగా గన్నవరం పరిధిలోని ప్రజా సమస్యలపై మచిలీపట్నం కలెక్టరేట్ లో ప్రత్యక్షమైన వల్లభనేని వంశీ సమస్యలతో కూడిన అర్జీలను PGRS లో కలెక్టర్ కు అందించారు.
గన్నవరం పరిధిలోని బాపులపాడు మండలం మల్లవల్లి గ్రామంలో 2400 ఇళ్ల పట్టాలను లబ్ధిదారులకు అందించాలని, గన్నవరం ఎయిర్పోర్టు విస్తరణలో భూములు కోల్పోయిన రైతులకు తక్షణం అమరావతిలో ఇస్తామన్న పట్టాలు ఇవ్వాలని బాధిత కుటుంబాలతో కలిసి కలెక్టర్ కార్యాలయానికొచ్చి నేరుగా వినతి పత్రాలందించారు. ఇలా తన సహజ శైలికి భిన్నంగా వంశీ అడుగులు వేస్తుండటం గన్నవరం పాలిటిక్స్ లో హాట్ టాపిక్ గా మారింది. కాంట్రవర్సీలకు కేర్ అడ్రస్ గా ఉండే ఫైర్ బ్రాండ్ ఇప్పుడెందుకు అంత మారిపోవాల్సి వచ్చిందని అటు అధికార పార్టీ నేతలు సైతం ఆరా తీస్తున్నారట. అయితే ఓటమి తరువాత చోటు చేసుకున్న పరిణామాల దృష్ట్యా వాస్తవ పరిస్థితులపై వంశీ దృష్టి పెట్టారని వైసీపీ నేతలు చెప్తుంటే అదేమీ కాదని, రాబోయే ఎన్నికల్లో విజయం సాధించడం లక్ష్యంగా వంశీ ఇప్పటి నుంచి తన స్టైల్ పాలిటిక్స్ కు భిన్నంగా గ్రౌండ్ రెడీ చేసుకుంటున్నారని వంశీ అనుచరులంటున్నారు. మరీ చూడాలి, పోయిన చోటే వెతుక్కునే ప్రయత్నం చేస్తోన్న ఆయన ప్రయత్నాలు ఎంతవరకు ఫలిస్తాయో.